నమస్తే అండి. ఇది మీ టిపికల్ ఉమెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆల్రెడీ నేను చేశాను కదండీ! నెమలి కన్నుల డిజైన్ బ్లౌజ్ పీస్ మీద. ఆ డిజైన్ గురించి ఒక సిస్టర్ పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేయమని అడిగారండి. ఆ సిస్టర్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. దానికి ఏమేమి కావాలో చెప్తాను. అది ట్రేసింగ్ పేపర్ అంటారండి. మనకి ఏ మగ్గం వర్క్ షాప్‌లో కావాలన్నా దొరుకుతది. ట్రేసింగ్ పేపర్ అంటారండి దాన్ని. అదేమో స్కెచ్ పెన్ అండి. అది కర్పెంట్ ఆయిల్ అంటారు దాన్ని. ఇదివరకు కిరోసిన్ యూజ్ చేసేవాళ్ళమండి. ఇప్పుడు కిరోసిన్ అవైలబుల్‌గా లేకపోవడం వల్ల హార్డ్‌వేర్ షాప్స్‌లో దొరుకుతదండి మనకది కర్పెంట్ ఆయిల్. ఏదైనా ఒక చిన్న బౌలు. అది ట్రేసింగ్ పౌడర్ అంటారండి. అది కూడా మగ్గం మెటీరియల్స్ దొరికే షాప్‌లోనే మనకి అవైలబుల్‌గా ఉంటది. దాంట్లో 2 కలర్స్ ఉంటాయి. బ్లాక్, వైట్. మాక్సిమం వైట్ ప్రిఫర్ చేయడం అనేది మనకి బెటర్ అండి. బ్లౌజెస్ పాడవకుండా ఉంటాయి. ట్రేసింగ్ పేపర్ షీట్ వచ్చేసి ₹10 ఆర్ ₹5 ఎంతో ఉంటదండి. ఎక్స్‌క్యూజ్ మీ. ఇప్పుడు మనం నెక్ డ్రా చేసుకోవాలి. ఎలా డ్రా చేసుకోవాలి అనేది నేనిప్పుడు చూపిస్తాను మీకు. మనకి నెక్ ఎలా డ్రా చేసుకోవాలంటే, మనకి బ్లౌజ్ ఇస్తారు కదండీ! మెజర్‌మెంట్ బ్లౌజు. ఆ బ్లౌజ్‌కి నెక్ ఎంతుంది, డీప్ ఎంతుంది చూసుకొని, అది మనం అక్కడ ట్రేసింగ్ పేపర్ మీద డ్రా చేసుకోవాల్సి ఉంటదండి. అందరికీ ఒకే నెక్ ఉండదు. అందరికీ ఒకే డీప్ ఉండదండి. వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్స్‌ని బట్టి మనం ఆ డిజైన్‌ని డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే అక్కడ 2 ½ తీసుకున్నానండి నెక్ విడ్త్. అది మాక్సిమం ఎవరికైనా సరిపోతది. కొంతమందికి కొంచెం ఎక్కువ తీసుకుంటారు. కొంతమందికి ఇంకొంచెం తగ్గించాల్సుంటది సైజుని బట్టి. డీప్ వచ్చేసి నేను 9 ½ తీసుకున్నానండి. మీకు వీడియో క్లియర్‌గా కనిపిస్తుంది కదండీ! ఇక్కడ కూడా నేను 2 ½ తీసుకున్నాను. ఒక్కొక్కళ్ళేంటంటే కొంచెం బ్రాడ్‌గా కావాలంటారు. వాళ్ళకి 3 ఇంచెస్ కూడా మనం కింద తీసుకోవచ్చు బ్రాడ్‌నెస్. ఆ 2 లైన్స్‌ని పైన, కింద కూడా లైన్స్ రెండింటిని కలిపేసుకోవచ్చు. స్క్వేర్ షేప్‌లో లైన్స్ డ్రా చేసుకొని, దాని లోపల నెక్ డ్రా చేసుకోవాలండి మనం. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు దీనిలో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను మళ్ళీ కామెంట్ సెక్షన్‌లో అడగండి. దీంతో పాటు ఆల్రెడీ నేను వీడియో పెట్టాను కదా! ఆ నెమలి కన్నుల డిజైను. అది కూడా ఒకసారి చూడండి. నేను దానిలో అదేంటి లోడింగ్ స్టిచ్ ఎలా చేశాను, అక్కడ ఏమేమి యూజ్ చేశాను థింగ్స్ అనేవి మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. దీనిలో మాక్సిమం కన్నులు ఎలా స్టిచ్ చేయాలనేది నేను చూపించాను మీకు. రౌండ్ నెక్ డ్రా చేస్తున్నానండి నేను. మీకొక టిప్ ఏంటంటే, పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి అప్పుడు నెక్ కట్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే, మనకి నెక్ విడ్త్ పెరిగిపోకుండా ఎలా కావాలనుకుంటామో అలాగే ఆ స్టాండర్డ్‌గానే ఉంటుందండి. అప్పుడు మనం క్లాత్ మీద ట్రేస్ చేసుకోవడానికి కూడా ఈజీగా అనిపిస్తుంది.
అలా నెక్ కట్ చేసుకోవడం గూడా మంచిదేనండి. క్లాత్ మీద సరిగ్గా అడ్జస్ట్ చేసుకోగలుగుతాం. ఒక్కొక్కసారి ఏంటంటే నేను ఇదివరకు చేసిన దానికి నెక్ కట్ చేయలేదండి. నెక్ కట్ చేయకుండానే డ్రా చేశాను. తర్వాత కొన్ని డిజైన్స్‌కి నెక్ కట్ చేసి డ్రా చేసుకుంటే నాకు మంచిగా అనిపించింది. కొంచెం ఈజీ అనిపించింది డ్రా చేసుకోవడం. అందుకని ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపిస్తున్నాను. కెమెరా స్టాండ్ ఒక చోట ఉండడం, అక్కడ పర్టిక్యులర్‌గా ఆ పేపర్‌ని అడ్జస్ట్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా అనిపించిందండి. చూస్తున్న వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉండొచ్చు. ఎప్పుడైనా పేపర్‌ని ఈవెన్‌గా ఉన్న ప్లేస్‌లో పెట్టి కట్ చేస్తే అది సరిగ్గా వస్తుందండి. చేతిలోకి తీసుకోకూడదు. ఇప్పుడు నేను ఒక హాఫ్ ఇంచ్, పావించ్ మీద ఎక్కువ స్టిచ్చింగ్ లైన్ డ్రా చేస్తున్నానండి నేను. అది మనకి పాదం పెట్టుకోవాలి గదా! పాదం వరుస స్టిచ్ చేసుకోవాలి కదా! మిషన్ పాదం. అందుకని చెప్పి అలా ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను లైన్ డ్రా చేసుకుంటున్నాను. అది స్టిచ్చింగ్ లైన్ అండి. నెక్స్ట్ ఇంకొక హాఫ్ ఇంచ్ వదిలేసి, లేదంటే పావించ్ మీద ఎక్కువ మనకి లోడింగ్ ఎంత విడ్త్‌లో కావాలనుకుంటున్నామో అంత. నేనైతే ఒక పావించ్ మీద ఎక్కువే వదిలేసాను. ఇంకో లైన్ డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ లైన్‌కి, ఆ లైన్‌కి మధ్యలో లోడింగ్ స్టిచ్ ఒస్తది. అది మనం థ్రెడ్ లోడింగ్ చేసుకోవచ్చు, లేదంటే బీడ్ లోడింగ్ చేసుకోవచ్చు, కట్ బీడ్ లోడింగ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టమండి. ఆ లైను దానికోసం వదిలేయాలి. లేదంటే సింగిల్ లైన్స్ వేసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఆ లైన్స్ అన్నింటిని కలిపేయాలండి. ఇప్పుడు ఇది మనకి కరెక్ట్‌గా మగ్గం వర్క్ చేసుకునే ప్లేస్ అండి. ఏ బ్లౌజ్‌కైనా ఆ 2 లైన్స్ కామన్ ఉంటాయండి. ట్రేసింగ్ చేసే విధానాన్ని సరిగ్గా అబ్జర్వ్ చేయండి. నా చేతులే అడ్డొచ్చేస్తున్నాయి. కానీ మీకు అర్థమవుతదని నేను అనుకుంటున్నాను. చూడండి. యాక్చువల్‌గా ప్రింటౌటు పేపర్ కింద పెట్టి కూడా మనం డ్రా చేసుకోవచ్చండి. కానీ అలా కంటే కూడా కొన్ని కొన్ని సార్లు ప్రింటౌట్ మీద ట్రేసింగ్ పేపర్ పెట్టి డిజైన్ డ్రా చేయడం కుదరదండి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఓన్‌గానే డ్రా చేసుకోవాల్సుంటుంది. కొన్ని డిజైన్స్ అయితే ప్రింటౌట్ తీసుకొని, ఆ ప్రింటౌట్ పైన ట్రేసింగ్ పేపర్ పెట్టి, ట్రేసింగ్ పేపర్ మీద మనం డిజైన్ డ్రా చేసుకోవచ్చండి. అది ఆ డిజైన్ ప్యాటర్న్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది.
అంతేనండి. అది మనం ఇంకా డ్రా చేసుకునే విధానం అంతా ఇంక సింపుల్ అండి. అది కన్నులండి. నెక్స్ట్ అలానే వంపు వచ్చేలాగా ఇంకో కన్ను డ్రా చేసుకోవాలి మనం. అలా పైకెళ్ళే కొద్దీ సైజు చిన్నగా అవుతూ ఉండాలండి. ఒక్కొక్కటి కొంచెం పెద్దగా, చిన్నగా వచ్చినా అది ప్రాబ్లమ్ ఏం కాదండి. ఎందుకంటే మనం అది ట్రేస్ చేసిన తర్వాత బ్లౌజ్ పీస్ మీద కూడా ట్రేస్ చేసినప్పుడు కూడా మనం స్టిచ్చింగ్‌లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం హోల్స్ పెడతామండి ట్రేసింగ్ పేపర్ మీద పౌడరు అప్లై చేసే ముందు. అప్పుడు కూడా హోల్స్ కూడా కరెక్ట్‌గా పెట్టుకోవచ్చు. అది పెద్ద విషయమేం కాదండి. మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవడం మనకి రావాలి. మీకు క్లియర్‌గా కనిపిస్తుంది కదండీ! అలాగ పైకి వెళ్ళే కొద్దీ కూడా ఆ కన్నుల సైజ్ అనేది చిన్నగా అవుతూ ఉంటదండి. చూడండి 3 లుక్ ఇప్పుడే మనకి వచ్చేసిందది. అంతేనండి. అలా మనకి ఎంత లెంత్ కావాలనుకుంటే నెక్ ఫుల్ కావాలనుకుంటే ఫుల్‌గా కూడా అలా పైకెళ్ళే కొద్దీ సైజ్ అనేది చిన్నగా అవుతూ ఉండాలండి. ఇప్పుడు మనం వెనక్కి తిప్పాలి. ఒకవైపు డిజైను డ్రా చేసాం కదా! దాన్ని వెనక్కి తిప్పాలి. తిప్పినప్పుడు సేమ్ అదే డిజైను వెనకాల మనకి కనిపిస్తది. ఆ లైన్స్ మనకి క్లియర్‌గా కనిపిస్తాయి. ఆ లైన్స్ మీదే మళ్ళీ మనం డ్రా చేసేసుకుంటే, ఒకసారి వేసినప్పుడు ఎలా వచ్చిందో సేమ్ అలాగే రెండో వైపు కూడా మనకి డిజైను కరెక్ట్‌గా వస్తుందండి. ఒకవేళ మిస్టేక్ చేస్తే మిస్టేక్ వస్తుంది. పర్ఫెక్ట్‌గా చేస్తే పర్ఫెక్ట్‌గా వస్తుంది. అంత నీట్‌గా కనిపిస్తుందండి. మనం ఒకవైపు వేసిన డిజైన్ రెండో వైపుకి చాలా నీట్‌గా కూడా ట్రాన్స్‌పరెంట్‌గా కూడా కనిపిస్తుంది. అలా రెండో వైపు కూడా అదే లైన్స్ మీద డ్రా చేసేసుకుంటే పూర్తిగా డిజైన్ మనకి రెడీ అయిపోతదండి. అంతే. ఇంకా అదే విధంగా మనం డిజైన్ అంతా డ్రా చేసేసుకోవడమే. చాలా గ్యాపొచ్చిందండి వీడియోస్ తీయడానికి. ఫంక్షన్స్, పెళ్ళిళ్ళ సీజన్ కదండీ! నాకు కొంచెం ఖాళీ లేదు. అందుకనే నేను వీడియో పెట్టలేకపోయాను. చూడండి అలా రెండు వైపులా కూడా డ్రా చేసుకోవడం వల్ల డిజైన్ పూర్తిగా రెడీ అయిపోయింది. చూడండి ఎంత నీట్‌గా కనిపిస్తుందో ఆ లుక్ అసలు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అలా పూర్తిగా డిజైన్ డ్రా చేసుకోవాలి. ఆ విధంగా పూర్తిగా రెడీ అయిపోయిన డిజైన్ మీద నేను చూపిస్తున్న విధంగా ఒక సూది లేదా ఒక పిన్నీస్ ఏదైనా తీసుకోండి. తీసుకొని
ఆ లైన్స్ ఉన్నాయి కదా! బ్లాక్ లైన్స్, ఆ బ్లాక్ లైన్స్ మీద మాత్రమే హోల్స్ చేసుకోవాలి మనం. మీకు క్లియర్‌గా కనిపిస్తుందండి. అందుకే నేను మళ్ళీ ఇక్కడ చేస్తున్నాను. అలా బ్లాక్ లైన్స్ మీద మాత్రమే హోల్స్ చేసుకోవాలండి మనం పూర్తిగా. పూర్తిగా డిజైన్ మొత్తం చేయాలండి. డిజైన్ మొత్తం చేయాలి. ఇది నేను ఇంతకుముందు పూర్తిగా తయారు చేసుకున్న ట్రేసింగ్ డిజైన్ అండి. దానికి నేను ఆల్రెడీ హోల్స్ కూడా పెట్టేశాను. మనం క్లాత్ మీద వేసి ట్రేస్ చేస్తున్నప్పుడు హోల్స్ ఎటువైపు అయితే పెట్టామో అదే పైకుండాలి. అది జాగ్రత్తగా చూసుకోండి. అది చాలా అవసరం. హోల్స్ పెట్టిన వైపుకి రివర్స్‌లో పెడితే మనం ట్రేస్ చేసినప్పుడు హోల్స్ క్లోజ్ అయిపోయి డిజైన్ రాదు. అందుకని మనం ఎటువైపు అయితే హోల్స్ స్టార్ట్ చేస్తామో అదే మన వైపు పైకి ఉండేలా పెట్టుకోవాలి మనం. అది చాలా ఇంపార్టెంట్ అండి. అలా బౌల్‌లోకి ట్రేసింగ్ పౌడర్ మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలండి. నేనిప్పుడు మీకు 1 ఆర్ 2 కన్నులు మాత్రమే స్టిచ్ చేయడం చూపిస్తాను. కర్పెంట్ ఆయిల్ వేసానండి. చాలా ఎక్కువగానే వేసుకోవాలి. మనం తీసుకున్న పౌడర్‌కి డబల్‌గా తీసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ అనేది ఎవాపరేట్ అయిపోతూ ఉంటది. బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ ఆయిల్‌తో బాగా మిక్స్ అయిపోవాలండి. అలా పూర్తిగా పౌడరు, లిక్విడ్ 2 బాగా మిక్స్ అయిపోయేలాగా మనం కలుపుకోవాలండి. తర్వాత ఏదైనా వేస్ట్ క్లాత్ కాటన్ కూడా తీసుకోవచ్చండి ఆ ప్లేస్‌లో మనం. ఏదైనా వేస్ట్ క్లాత్ తీసుకొని దానిలో డిప్ చేయాలండి. ఫుల్‌గా బాగా డిప్ చేసి బాగా మిక్స్ చేయాలి. పౌడర్ ప్లస్ లిక్విడ్ 2 కూడా క్లాత్‌కి పట్టాలి. ఎవరైనా హెల్ప్ చేస్తే మనకి ఇంకా బాగా వస్తదండి డిజైను. నాకు ఇక్కడ హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల నేనే వేస్తున్నాను. అందుకే 1 ఆర్ 2 కన్నులు మాత్రమే వేస్తానంటున్నాను. గట్టిగా పట్టుకోవాలండి. పేపర్ కదలకూడదు. గట్టిగా పట్టుకోవాలండి పేపర్‌ని. పట్టుకొని దాని మీద మనం తీసుకున్న ఈ క్లాత్‌ని రొటేటింగ్ చేసుకుంటూ దాని మీద అప్లై చేయాలండి. ఆ పౌడర్‌ని. ఆ హోల్స్‌లోకి బాగా వెళ్ళాలండి. ఆ పౌడరు ప్లస్ ఆ లిక్విడ్ 2ను. ఫస్ట్ నేనేసిన డిజైన్ సరిగ్గా రాలేదండి. అందుకని నేను మళ్ళీ రెండోసారి వేశాను. ఇది బా వచ్చింది. అది వైట్ పెన్సిల్ అంటారండి. మనం డిజైన్ డ్రా చేసుకోవడానికి తీసుకోవచ్చు. అలా ఆ విధంగా వాటి మీద డ్రా చేసుకుంటే మనకి ఇంకా క్లియర్‌గా నాకైతే కనిపిస్తుందండి. వీడియోలో కనిపించట్లేదని నేను మళ్ళీ రెండోసారి డ్రా చేశాను. ఇప్పుడు స్టోన్ చైన్ తీసుకున్నానండి. గ్రీన్ కలర్ థ్రెడ్, సిల్క్ థ్రెడ్స్ అండి. యెల్లో కలర్ సిల్క్ థ్రెడ్. ఆ కన్నులు బ్లూ కలర్ కోసం కుందన్స్ తీసుకున్నానండి. బ్లూ కలర్ కుందన్స్. ఇప్పుడు కుందన్స్ స్టిక్ చేసుకోవాలండి మనం. ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటది కదా! ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని మీకు కనిపించట్లేదని తెలియడం కోసం 1 బై 1 ఆగి నేను చేస్తున్నానండి. ఎందుకంటే నా చెయ్యి వీడియోకి అడ్డొచ్చేస్తోంది. వేరే వైపు పెడదామంటేనేమో వీడియోకి లైటింగ్ సరిపోవట్లేదండి. అలా మీకు అర్థమవడం కోసం 1 బై 1 గ్యాప్ ఇస్తూ చేస్తున్నాను. క్లియర్‌గా చూడండి. మీకు దీంట్లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తర్వాత ఆల్రెడీ ముందు చేశాను కదా వీడియో బ్లౌజ్ పీస్ మీద డిజైను. అది కూడా ఒకసారి చూడండి.
ఇప్పుడు స్టోన్ చైన్ కూడా మనం స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వీడియోలో కనిపిస్తుందో లేదో, నా చేతులు అడ్డొచ్చేస్తున్నాయో అని నా ప్రాబ్లమ్స్ మామూలుగా లేవండి అసలు. అలా 2 లైన్స్ స్టోన్ చైన్ స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ కుందన్ చుట్టూ స్టోన్ చైన్ అంటించాను. తర్వాత బార్డర్ అంతా స్టోన్ చైన్ స్టిక్ చేశానండి. చూడండి మీకు కనిపిస్తుంది కదా! ఇదేమో లోడింగ్ థ్రెడ్ అంటారు. పైపింగ్ థ్రెడ్ అని కూడా అనొచ్చు. డిజైన్ మనకి 3D లుక్ రావడం కోసం మనం అది యూజ్ చేస్తున్నామండి. ఆ ప్లేస్‌లో జర్దోజీ అని, కట్ బీట్స్ అని అవన్నీ మనం పెట్టొచ్చు. కానీ థ్రెడ్స్ పట్టేసి చుంచుల కింద వచ్చేస్తాయండి. పీసులు పీసుల కింద. అందుకని నేను థ్రెడ్డే యూజ్ చేశాను. ఎందుకంటే మనం అక్కడ థ్రెడ్డే స్టిచ్ చేస్తాం కాబట్టి. మగ్గం వర్క్ డిజైన్స్ స్టిచ్ చేయడం అంత ఈజీ కాదండి. అందుకే అంత అందంగా అంత లుక్ ఉంటాయి. గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్‌తో స్టిచ్ చేస్తున్నానండి. అది పూర్తిగా లోడింగ్ స్టిచ్ మాత్రమే చేస్తున్నాను నేను. వేరే స్టిచ్ ఏం చేయట్లేదు. నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి పూర్తిగా. ఫైనల్‌గా లాస్ట్‌లో మనం ఇంకా నాట్ వేసేసుకోవడమేనండి ఫైనల్ స్టిచ్‌కి కంప్లీట్ అయిపోగానే. మీకు పూర్తిగా వీడియో అర్థమైందని అనుకుంటున్నాను.
మీకు వీడియో నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. నేను ఏదో ఒక వీడియో పెట్టాలనుకోవట్లేదండి. ఏదైనా ఉపయోగపడే వీడియోనే పెడదాం అనుకుంటున్నాను. కానీ నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉండడం వల్ల టైం సరిపోవట్లేదు. పైగా ఇప్పుడు అంతా ఫంక్షన్స్, మ్యారేజెస్ సీజన్ ఒకటి ఖాళీ లేదండి. అందుకే వీడియో కూడా పెట్టలేకపోయాను. అక్కడ నాట్ వేసేసిన తర్వాత మొత్తం ఆ గ్యాప్‌లో పూర్తిగా రౌండ్ అంతా కూడా నేను మళ్ళీ చైన్ స్టిచ్ చేస్తున్నానండి మగ్గం నీడిల్ తోటి. క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. మొత్తం ఓవరాల్‌గా రౌండ్ మొత్తం చైన్ స్టిచ్ చేసుకోవాలండి. అప్పుడు చాలా నీట్‌గా కనిపిస్తుంది. ఏ లోడింగ్ స్టిచ్ కంప్లీట్ అయినా కూడా ఆ లోడింగ్ స్టిచ్‌కు చుట్టూ కూడా మనం చైన్ స్టిచ్ వేయాలండి. నేను నార్మల్ నీడిల్‌కి గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ 2 లైన్స్‌లో ఆర్ 4 లైన్స్‌లో మనం ఎక్కించుకొని స్టిచ్ చేసుకోవాలండి. అది ఏంటంటే ఫినిషింగ్ అనమాట. అలా అక్కడక్కడ గోల్డ్ లైన్స్ స్టిచ్ చేయడం వల్ల ఆ డిజైన్ అనేది హైలైట్ అయిందండి. నేను ఇక్కడ బ్లాక్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుంటున్నానండి. మనం ఆల్రెడీ స్టిచ్ చేసేసిన డిజైన్‌కి బార్డర్ అండి. చుట్టూరు అలా బ్లాక్ కలర్ బార్డర్ ఇవ్వడం వల్ల పూర్తిగా డిజైన్ అంతా చాలా మంచిగా హైలైట్ అవుతుంది. అప్పుడే దానికి 3D లుక్ ఖచ్చితంగా వస్తుంది. అలా ప్రతి నెమలి కన్నుకి కూడా చుట్టూరు బ్లాక్ కలర్ బార్డర్ ఇవ్వాల్సిందేనండి. అప్పుడే అది చాలా అందంగా కనిపిస్తుంది డిజైను.
ఫైనల్ లుక్ అట్లా ఉంటదండి. చూడండి ఎంత నీట్‌గా, ఎంత క్యూట్‌గా ఉందో. ప్లీజ్ అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.